అయ్యా నేను మస్తాను మాట్లాడుతున్నాను. మనం పాతిపెట్టిన బోసు తప్పించుకున్నాడయ్యా. పాతిపెట్టిన వాడు తప్పించుకోవడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. నేను దాబాలో చూశాను. అక్కడే వాడిని నరికేయండి. నన్ను చంపేంతటి మగాడు ఇంకా పుట్టలేదురా. నన్నేం చేయలేవురా. పాతాళంలో పాతిపెట్టిన భూమిని చీల్చుకుని బయటకు వస్తాను. ఏమంటున్నారు? బోసుని ఎన్కౌంటర్లో లేపేమని చెప్తున్నాను. అదే ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఈ రోజు నువ్వు ఈ సిటీ కమిషనర్ గా ఉన్నావంటే కారణం ఎవరు? ఈ నాగేందర్. నిన్ను కమిషనర్ని చేసింది నువ్వు నాకు విశ్వాసంగా ఉంటావని. ఆ పనేదో మీరే చేయొచ్చుగా. వాడు ఎముడికి మొగుడయ్యా. వాడిని చంపడం మనం అనుకున్నంత తేలిక కాదు. ఓకే, ఆయన చెప్పినట్టు ఎన్కౌంటర్ చేయండి. ఏ బేసిస్ మీద మనం అతన్ని ఎన్కౌంటర్ చేస్తాం చెప్పండి? అతను చాలా తెలివైన వాడు సార్. తను చేసిన ఏ హత్యకి ఆధారం లేకుండా చేశాడు. అంతెందుకు, సిటీలో ఏ స్టేషన్లోనూ అతని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఏయ్ శివశంకర ప్రసాద్, ఎఫ్ఐఆర్ లేకపోతే ఇప్పుడు రాయండి. రికార్డ్ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్. రాయండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాయండి. వాడు చేసిన నేరాలే కాదు, చెయ్యని నేరాల్లో కూడా వాడిని ఇరికించండి. సార్ చెప్పారు కదా, బోసిక ప్రాణాలతో ఉండడు. ఆ విషయం నేను చూసుకుంటాను. చెప్పింది చెయ్యండి. బోస్ ఎన్కౌంటర్లో చావాలి. ఏంటది? ఎస్ సార్. సార్, హ్యూమన్ రైట్స్ సంబంధించిన 5గురు ఎవరో కిడ్నాప్ చేశారంట సార్. కిడ్నాప్ చేసినందుకు క్షమించండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ శివశంకర్ ప్రసాద్, ఐపీఎస్. 8 ఏళ్ల క్రితం ఆల్ ఇండియా టాపర్స్ లిస్ట్ లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన వాడిని. ప్రతి యువకుడిలో ఉండే ఆవేశం, సమాజానికి మంచి చేయాలనే తపన నాలోనూ ఉండేవి. రాజమండ్రిలో ఏసీపీగా చార్జ్ తీసుకున్నాను. నేను మొట్టమొదట టేకప్ చేసింది ఒక పాస్పోర్ట్ ఏజెంట్ కేసు. ఎంతో మంది యువకులకి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళను మోసం చేసి వాళ్ళ పాస్పోర్ట్లతో టెర్రరిస్టులను ఇండియా నుంచి తప్పించేవాడు. వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశాను. చెప్పు. ముందు నువ్వు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయి. నేనెంత కొట్టినా వాడు నేరాన్ని ఒప్పుకోలేదు. వాడిని శిక్షించాల్సిన చట్టం ఒక క్రిమినల్ని కొట్టినందుకు నన్ను శిక్షించింది. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ నన్ను పిలిచి ఎంక్వైరీ చేసింది. మిస్టర్ శివశంకర్ ప్రసాద్, మీ కస్టడీలో ఉన్న స్టీఫన్ దాస్ అనే ఖైదీని మీరు కొట్టి హింసించారని మీ మీద కంప్లైంట్ వచ్చింది. మీరే ఆ ఖైదీని కొట్టారని విచారించిన సాక్షుల మూలంగా క్లియర్ గా తెలుస్తోంది. ఒక ఖైదీని ఇలాగే ఎంక్వైరీ చేయాలని డీకే బాస్ సిద్ధాంతాన్ని మీరు మీరారు. దాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. అందుకు నన్ను 6 నెలలు సస్పెండ్ చేసి ₹1,00,000 జరిమానా విధించారు. మానవ హక్కుల సంఘం అనేది అమాయక ప్రజలకు అన్యాయం జరగకూడదని ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. కానీ ఈరోజు క్రిమినల్స్ దాన్ని ఉపయోగించుకొని తప్పించుకుంటున్నారు. ఎవడి మీదైనా ఒక బ్లాక్ మార్క్ ఉన్నా, ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా, వాడి మానవ హక్కుల సంఘాన్ని ఉపయోగించుకోకూడదనే చట్టాన్ని తేవాలి. నేను నాకు శిక్ష పడినందుకు బాధపడలేదు. కానీ ఈ సిస్టమ్ దీన్నేమీ చేయలేకపోతున్నాననే నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్ నన్ను కుంగదీశాయి. ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి రిక్షా తొక్కి బతికినా పర్వాలేదనిపించింది. కానీ అప్పుడే ఒక వ్యక్తిని చూశాను. అతనిలో ఏదో ఫైర్ కనిపించింది. నేతాజీలో ఉండే ధైర్యం కనిపించింది. సాటి మనుషులు ఏమైనా పర్వాలేదనుకునే ఈ సమాజంలో తనతో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి కోసం తను చూపించిన తెగువ నచ్చింది. నేను చట్ట ప్రకారం చేయలేని పనిని అతన్ని ఆయుధంగా ఉపయోగించి సాధించాలనుకున్నాను. 8వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక టీచర్. ఆ పిల్ల తల్లి నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. వాడిని అప్పుడే లోపలేసి తోలొల్చేద్దాం అనుకున్నాను. కానీ వాడు ఐజీ బావమరిది. వాడి మీద చేయేస్తే నాకు ట్రాన్స్ఫర్. అందుకే ఆవిడ్ని బోస్ దగ్గరికి పంపించాను. వాడికి పడాల్సిన శిక్ష పడింది. జయమాతా బాలామందిర్ స్కూల్ అగ్ని ప్రమాదానికి కారకులు ఎవరో నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే చట్టం, పలుకుబడి ఇవన్నీ మాకు అడ్డొస్తాయి. ఆ స్కూల్ టీచర్ ద్వారా బోస్కి విషయం తెలిసేలా చేశారు. ఒకే ఒక రోజులో దానికి కారణమైన అధికారులందరినీ కుమ్మొదిలి పారేశాడు బోస్.
తను వెళ్లే బాటలో ఉన్న ముళ్ళన్నిటినీ ఏరి పారేసి ముందుకు సాగేవాడే బోస్. ఆ తరువాత అతని బాటంతా ముళ్లతో నింపేశారు. ఈ రోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కల్లో కూడా టచ్ చేయడానికి భయపడే ఎంతో మంది క్రిమినల్స్ ని క్లోజ్ చేశాడు. కొంతమందిలో మార్పు తెచ్చాడు. రౌడీ వీరా, ఒక అమ్మాయిని రేప్ చేసిన క్రిమినల్, రేషన్ కొట్టు మోసాలు, మత కల్లోలాల్ని సృష్టిస్తున్న తీవ్ర, ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నిస్తున్న నాగేందర్. వాడు చేసే అన్యాయాలు బోస్కు తెలిసేలా చేశాను. పేరు బోస్. చెప్పావుగా. కానీ ఆ నాగేందర్ బోస్ను ఎన్కౌంటర్లో లేపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బోస్ మానవత్వం ఉన్న మనిషి. తన అనాథాశ్రమంలో ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్నాడు. జంతువులకు కూడా ఏమీ జరగకుండా కాపాడే మీరు ఒక మంచి మనిషిని కాపాడండి సార్. న్యాయాన్ని బతికించండి. మీరు తలుచుకుంటే బోస్ని కాపాడగలరు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నాను. సార్ మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని. మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు. మేమే ఒక చోట రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఓ అలాగే సార్. బోస్ అనే అతని మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేశారటగా. అవును సార్. మీరు వెంటనే దాన్ని స్టాప్ చేయాలి, లేదంటే మేము మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. హలో, మీరు చెప్పినట్టుగా బోస్ని ఎన్కౌంటర్లో లేపేయడం కుదరదు. ఎందుకు ఎందుకు కుదరదు? విషయం హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళింది. ఇప్పుడే జడ్జి నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. మనం మాట్లాడుకున్న విషయం వాళ్ళకెలా తెలిసిందయ్యా? ప్లాన్ చేసిన రోజున మీరు, నేను, ఏసీ శివశంకర్ ప్రసాద్, డిఎస్పీ శేఖర్, మూర్తి అందరూ మన వాళ్ళమే కదా ఉన్నాం. ఎవరు చెప్పుంటారు? హలో, నేనే బోసుని. బోసు 2 రోజుల నుంచి కనిపించట్లేదేంటి? వేళ వినాయక చవితి, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నావు? నేను బానే ఉన్నాను. అమ్మకి ఏదో చెప్పి మేనేజ్ చేయి, త్వరగా వచ్చేస్తాను. నా మొహం చుట్టం ఇష్టం లేదా? కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా నేను నీ శత్రువుని కాదు. నిన్ను అభిమానించే నీ మిత్రుణ్ణి. అర్థం కాలేదు కదా? 3 ఏళ్ల క్రితం నువ్వు పేపర్ కరెక్షన్కి వచ్చిన రాజమండ్రిలో నేను ఏసీపీని. ఎవరు తప్పు చేసినా నువ్వు ఎదిరించగలవని నాకు తెలుసు. అందుకే నాకు తెలిసిన క్రిమినల్స్ని నీకు తెలిసేలా చేశాను. ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి నేనే కారణం. అందుకు నన్ను క్షమించు. ఏం జరిగింది? ఇలా చూడు, నువ్వు మంచి చేస్తావని నమ్మి నీ దగ్గరకు వచ్చే వాళ్ల కోసం నువ్వెత్తిన అవతారం ఇది. డోంట్ స్టాప్. మంచి చేస్తున్నప్పుడు దానివల్ల మనకు చెడ్డ పేరు వచ్చినా అది తప్పు కాదు. డోంట్ స్టాప్. నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి. ఎవరట్టొచ్చిన న్యాయం కోసం పోరాడు. డోంట్ స్టాప్. నాగేందర్ నాగేందర్ నీకు మీ అమ్మ ప్రాణాలతో ఉండాలా అక్కర్లేదా? బాంబు పెట్టారా? బీచ్ రోడ్లో జరుగుతున్న వినాయకుడి ఊరేగింపులో నేను బాంబు పెట్టారా? ఊరేగింపులో మీ అమ్ముంది. ఆవిడ తీసుకెళ్తున్న విగ్రహంలోనే నేను బాంబు పెట్టారా? బాంబు పేలితే మీ అమ్మే కాదు, అక్కడున్న వేలాది మంది కాలి బూడిదవుతారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని ఈ ప్రభుత్వాన్ని కూల్చి నేను సీఎం నవుతాను. నువ్వు మగాడివైతే వెళ్ళి కాపాడు.
మూసేయండి రా. ఏమిటి రక్తం? అదంతా తర్వాత చెప్తాను. చెప్పు, ఏమైంది? మనం తెచ్చిన వినాయకుడి విగ్రహంలో బాంబు పెట్టారు. ముందు అది ఎక్కడుందో చెప్పు. అలాగా? అయితే మైకులు చెప్పేద్దామా? జనాన్ని తప్పించుకోవాలి. చేయలేం. అలా చేస్తే జనాలు భయపడి పరిగెట్టి తొక్కిసినట్లు చనిపోతారు. మన విగ్రహం ఎక్కడుందో చెప్పు. బాబు, ఈ దెబ్బలేమిటి? ఇక్కడున్న జనమందరినీ చంపాలని
మన విగ్రహంలో బాంబు పెట్టారు. నువ్వేం కంగారు పడుకో, ఇప్పుడే దాన్ని తీసేశాను. ఎవరు పెట్టుంటారు? ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వో నేను తేల్చుకుందాం. పోసు, వాడిని వదలకు. ఇంతమందిని చంపాలనుకున్న వాడు ప్రాణాలతో ఉండకూడదు. మీ అమ్మని చెప్తున్నాను రా. వెళ్ళు, వెళ్ళరా. దేవుడెప్పుడు ధర్మాన్ని గెలిపిస్తాడా?